దేవుని వారలారా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలలో ఆనందించుటకు ఉన్నటువంటి పిల్లలారా, ప్రభునామంలో అందరికీ హృదయపూర్వక నిండు వందనాలు వహించండి. గ్రంథం నుండి చెడును కలిగినటువంటి మన జీవితాలలో ఆ చెడుతనము విసర్జించాలని, ఆ చెడుతనం వదులుకోవాలని, ప్రతి విధమైన చెత్త ఆలోచనలు తీసివేయాలని దేవుడు మనకు గ్రంథంలో చాలా పుస్తకములలో అనగా 66 పుస్తకములుగా సమాహారంగా ఈ యొక్క గొప్ప గ్రంథాన్ని మనకు దేవుడు ఇచ్చినాడు కనుక ఈ యొక్క 66 పుస్తకాల్లో దేవుడు చక్కగా మనిషి ఎలా బ్రతకాలో బ్రతకకూడదో మనకు విశదపరుస్తూ తెలియపరుస్తూ ఆయన ప్రత్యక్షతలు, ఆయన కార్యాలు కావచ్చు, ఆయన అద్భుత కార్యాలు, సూచక్రియలు కావచ్చు, ఆయన భక్తుల ద్వారా జరిగించినటువంటి అనేక సంఘటనలు కావచ్చు, సాక్షాత్తు ఆయనే జరిగించినటువంటి సంఘటనలు కావచ్చు, మనకందరికీ ఇవన్నీ కూడా ఆయన ఇంత శక్తివంతుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇంత బలశూరుడు, ఇంత శక్తివంతుడు, సర్వ సృష్టిని నడుపుతున్న దేవుడు, మనిషిగా పుట్టి పరిపూర్ణ మానవుడుగా 100% ఆయన పరిపూర్ణ మానవుడుగా బ్రతికి చూపించి మాదిరి పెట్టిపోయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని మనకు ప్రతి లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారి ఆయన కరుణ కనిపిస్తుంది, అలాగే ఆయన కృప కనిపిస్తుంది, ఆయన పరిశుద్ధత కనిపిస్తుంది, అలాగే అన్నిటికీ మించి ఆయన ప్రతి ఒక్కరిని క్షమించగలిగే ఆ క్షమ కనిపిస్తుంది దేవుని సంఘం. కనుక అంత శక్తివంతులైన దేవుని కలిగినందుకు మనము కృతజ్ఞతగా మనము ప్రతిరోజు కొన్ని లేఖన భాగాలతో మనము నెమరు వేసుకుంటూ ఆ వాక్య ప్రకారము, ఆ వాక్య భావం ప్రకారం మనం బ్రతకాలనేది దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవునికి అది ఇష్టమైనటువంటి పని. దేవుని ఆజ్ఞను నడుచుకొని బ్రతికినట్లయితే దేవుడు సంతోషించేటువంటి పనిలో ఇది ఒకటి. కనుక చూడండి, కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకున్నాము. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టినప్పటి నుంచే మన బ్రతుకంతా ఎలా ఉంటుందని చెప్తుంది దైవ గ్రంథము, బైబిల్లో ఏమని రాయించుకొచ్చాము. పుట్టినప్పటి నుంచే మనకు అబద్ధాలు ఆడడం అలవాటు అవుతూ వస్తుందట. కనుక బాల్యం నుండి మనము నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోమని దేవుని మాట, ఆయన వాక్కు అప్పటి నుంచి మనకు రూఢి అయితే కానీ మనకు చనిపోయేలోపు దేవుడు అర్థం కాదు. ఈ ఆయుష్ కాలం అంతా కూడా మనకు దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతటిలో కూడా మనకు దేవుడు అర్థం కాదు. మనకు పుట్టినప్పటి నుంచి తెలుసుకుంటే కానీ అర్థం కాదు అని మనకు దేవుని మాటలుగా మనకు తెలియబడుతూ ఉన్నాయి. పుట్టినది తోడ అబద్ధములాడుచు తప్పిపోవచ్చు ఉంటాము. మన బ్రతుకు ఎంత నీతిగా బ్రతికినా మనం భక్తిలోనే, బలహీనలోనే, బుద్ధిలోనే, పనికిమాలనే మన బ్రతుకంతా అంత దరిద్రపు బ్రతుకు, అంత పాపపు పుట్టు బ్రతుకు అని దేవుడు చెప్పినాడు. ఎవరిని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారు, ఏ భేదం లేదు. కానీ ఆ పాపాన్ని తీసివేసే అధికారిగా ఆయన మనకు క్షమ అనే పేరుతో ప్రేమించి ఆ క్షమతో మనము పాపాన్ని తీసివేసి పరిశుద్ధత వైపు, పరలోక రాజ్యానికి నడిపిస్తున్న ఏకైక పరిశుద్ధ దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియ దేవుని సంఘం. కనుక అటు దేవునిలో ఎన్నో మంచి సుగుణాలు, కోట్ల మంచి సుగుణాలే ఆయనలో ఉన్నాయి, ఆయన నోటి మాటలలో ఉన్నాయి, లేక ఆయన భక్తుల జీవితాలలో ఆయన ప్రత్యక్షమవుతూ, కనపడుతూ, వినపడుతూ ఉన్నాడు. కనుక మనము పుట్టినది మొదలే మన బ్రతుకంతా చాలా అడ్డదిడ్డంగా ఉంటుంది, అబద్ధములాడుతూ ఉంటుంది. కనుక బాల్య దశలోనే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. ఏ బాధం లేదు,
అందరం పాపులమే. ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ మహిమను పొందుకోవాలి. అందరం పాపులనే మనం గుర్తుంచుకోవాలి. కనుక ఆయన ఆజ్ఞలు కావచ్చు, ఆయన కట్టడలు, విధులు, శాసనాలు, ఆయన ప్రతి ఆలోచన విధానాన్ని గ్రంథంలో నుండి మనము పరిశీలించి, ధ్యానించి, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని, మన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమను, లేక తండ్రి అయిన దేవుని కృపను, ఇవన్నీ కూడా మనము గ్రంథంలో ఈ యొక్క ముగ్గురు వ్యక్తులుగా కనపడుతున్నటువంటి వీరిలో మనము ఎంత నేర్చుకున్నా కూడా మనకు నేర్పుతూనే ఉంటుంది ఈ యొక్క బైబిల్ గ్రంథము, దివ్య గ్రంథము, ప్రియ దేవుని గ్రంథం. కనుక మనము ఎలా ఉన్నామని మనకు తెలియపరుస్తుందంటే, దేవుడు అంటాడు, నీవు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ఇదిగా బ్రతికినా నా దృష్టికి నీవు మురికి గుడ్డగా ఉంటావు అన్నాడు మనిషిని గురించి. అందుకే మహాభక్తుడు కూడా ఏమంటాడంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను కదా అని నన్ను స్తుతించు అని దేవుడు చెప్పినప్పుడు, నేను అయ్యా ప్రభువా తండ్రి, ఆయన అపవిత్రపు పెదవులు గలవాడు, పాపపు మాటలు పలికినటువంటి పెదాలు గలవాడని ప్రభువా, నేను ఎలా స్తుతించునని చెప్పినప్పుడు ఒక దేవదూత, ఇదో నీ యొక్క పెదాలని అగ్నితో కాల్చుకో అని చెప్పి ఆ యొక్క అగ్ని ద్వారా పరిశుద్ధత పరిచి దేవుని స్తుతిస్తున్నట్టుగా మనము జీవ గ్రంథంలో చూడగలం. కనుక అంత పెద్ద భక్తుడే అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నాడు. చాలా భక్తులు గ్రంథంలో మాకు బుద్ధి నేర్పుతండి, నీ పాదాల దగ్గర జ్ఞానం ఉన్నది తండ్రి, మమ్మల్ని సరైన పద్ధతిలో మాకు ఆ బుద్ధి నేర్పుతండి అని ఆయన పాదాలు పట్టుకొని అడిగిన భక్తురాలు మనకు జీవ గ్రంథంలో ఎంతో మంది మనకు కనపడతారు. ప్రియ దేవుని సంఘం చూడండి, మరొక లేఖనం మనము పరిశీలిద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము ఒక మాట మనము చూస్తామండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం, ఎప్పుడు కూడా మన ఊహంతా కూడా ఎల్లప్పుడూ ఎప్పుడు కేవలం చెడ్డది అని యెహోవా చూసినాడంట. ప్రియ దేవుని సంగతి, నరుల చెడుతనము భూమి మీద అంతా చాలా గొప్పగా కనపడుతుంది దేవునికి. అంటే అంత దరిద్రమైన బ్రతుకుగా మనం దేవునికి కనపడుతూ ఉన్నాం. అంత క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాము మానవులుగా మనం. నిజమది. అంత క్రూరత్వ పాపంతో ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, నీవు నా యందు నిందలేనటువంటి వాడివిగా తల ఎత్తుకొని బ్రతకాలిరా నా కుమారుడ కుమార్తె, పరలోక రాజ్యంలో కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, నా రక్షణ పుచ్చుకొని, నీ సొంత నడుతో నీ పాపం ఒప్పుకొని నా రక్షణ పుచ్చుకొని బాప్టిజం పొందుకొని ఎలా ఉండాలో అప్పటి నుంచి నువ్వంటే, తల ఎత్తుకొని బ్రతకాలి. నీవు తల దించుకొని ఉండకూడదు. అసలు నా ముందు నువ్వు తల ఎత్తుకొని బ్రతకాలి. అలా ఉండాలి నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ ఆలోచన విధానము. సరి అయిన మార్గంలో నడవాలి. బాల్య దశలో నుండి మనం నేర్చుకోవాలి. బాలుడు నేర్పవలసిన ప్రవలు వారికి నేర్పకున్నట్లయితే వాడు ఎందుకు పనికి మాలిన అవుతాడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు. పిల్లల నుంచి నేర్పాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు బయలుపరుస్తూ వస్తుంది. చూడండి, ఇక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. దేవుని దృష్టికి చాలా పాపము కలిగినటువంటి వారుగా చెప్తూ చూడండి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ, హృదయాలలో వారి తలంపులలో వారి మైండ్లో చేస్తున్నటువంటి ఆ ఊహ, ఆలోచనలన్నీ కూడా ఊహ అంతా, ఆ ఆలోచనలన్నీ ఎప్పుడు కేవలము చెడ్డది అని యెహోవా చూస్తున్నారు.
మన హృదయ ఆలోచనలన్నీ ఎప్పుడు చెడ్డగానే ఉంటాయి అని గ్రంథం మనకు వివరిస్తుంది. అంటే అంత పాపపు స్వభావం కలిగినటువంటి మనిషి జీవితం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అదే శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆయన ఎంత మాదిరి చూపించినాడు, ఎంత చక్కగా బ్రతికినాడు. మాటతోనైనా, చూపుతోనైనా, నడకతోనైనా, ప్రవర్తనతో అయినా, ఏ రకమ చేతనైనా ఆయన పాపానికి దూరంగా ఉంటూ పాపలతోనే తిరుగుతూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు, మన యేసుక్రీస్తు ప్రభువు ప్రియ దేవుని పిల్లలు. చూడండి, అలాగే చూడండి, మన పాపపు ఆలోచనను బట్టి, మన హృదయ తలంపులను బట్టి దేవుడు బహుగా బాధపడుతూ హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నట్టుగా మనం ఈ యొక్క లేఖనంలో చూస్తాం. ఆదికాండం 6వ చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు, దేవుడు భూమి మీద నరులను చేసినందుకంట యెహోవా సంతాపము నొంది, యెహోవా బాధపడుతున్నాడు మనుషులను పుట్టించినందుకు. ఒక టైంలో చూడండి, ఆయన సంతాపం నొంది తన హృదయములో నొచ్చుకొనేను అని మాట వాయించినాడు దేవుడు. హృదయమును నొచ్చుకున్నాడు. ఏంటి ఇంత నా పోలికలో నా హృదయ ఊపిరిలో నుంచి పుట్టినటువంటి ఈ మానవుడు, నా సొంత చేతితో చేసినటువంటి ఈ మానవుడు, నా పోలిక, నా అంశ, నా యొక్క ప్రతిదీ శ్వాస కూడా నాది, ఆత్మ ఇచ్చింది, అన్నీ నాలో నుండి ఇస్తే ఏడైంది ఎంత దరిద్రమైన బ్రతుకుతున్నాడని హృదయంలో ఆయన నొచ్చుకున్నప్పుడు ఆయన ఒక దఫ నీటితో, ఒక దఫ అగ్నితో లోకమంతటిని చంపుకుంటూ వచ్చినాడు. ఈ మనిషి జాతి మీద అసహ్యం పుట్టింది. మళ్ళీ ఒక కుటుంబం ద్వారా ఆయన మొత్తం కంప్లీట్ చేయడు. మొత్తం కంప్లీట్ చేస్తే ఇంకా జీవం ఉండదు, సృష్టి ఉండదు. కొంచెము దాచి, కొంచెమైన దాచి మొత్తాన్ని అంతం చేసే దేవుడు. ఆ కొంచెంతో మళ్ళీ ఆనించైనా మళ్ళీ మంచి వాళ్ళు పుడతారు, మనుషులు ఉంటారేమో. దేవుని భయం కలిగి, లేక దేవుని లేఖనాలను బట్టి, శాసనాలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకునే బిడ్డలు వస్తారేమో అని ఆశ ఆయనకి. కనుక మనం చేసే ఆలోచనలు, మనం చేసిన పాపాలు, మన క్రియలన్నింటిని చూసి ఆయన సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా జీవ గ్రంథంలో జీవం కలిగిన దేవుడు రాయిస్తూ వచ్చినాడు దేవుని పిల్లవాడు. చూడండి, అదే 8వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం కూడా మనము చూస్తామండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించిన, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అప్పుడు నీటితో సమస్తాన్ని చంపుకుంటూ వచ్చినాడు. ఒక నీటిలో బ్రతుకుతున్న వాటిని తప్పితే అందరినీ చంపుకుంటూ వచ్చినాడు. అప్పుడు ప్రమాణం చేసినాడు దేవుడు, ఇక మీదట నేను ఇంకా నరులను చంపదలుచుకోలేదు. లేకపోతే ఇప్పుడు చేసే మన పాపాలకి, మన పాప క్రియలు, మన చూపు ఆలోచన క్రియలు, మన హృదయ ఆలోచనలు అనుదినం చేసి ఈ యొక్క ఘోరమైన చిన్న అయినప్పటికీ నేను దేవుని దృష్టికి పెద్ద అవుతాయి. ఎన్నిటి బట్టి ఎప్పుడో చంపేయాల్సింది. మాట ఇచ్చినాడు కనుక ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం. లేకపోతే ఆయన కోపానికి, ఎప్పుడో ఆయన రౌద్రానికి ఆగుతైపోయేవారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినాడు. ఇంకా జలప్రలయంతో ఇంకా చంపదలుచుకోలేదు, లేక ఇంకా అగ్నితో ఇంకా చంపదలుచుకోలేదు అని మాట ఇచ్చి ఒక ధనస్సును గుర్తుగా పెట్టుకున్నాడు. ఆయన వాన పడినప్పుడు ఒక ఇంద్రధనస్సుగా కనపడుతుంది ఆకాశంలో, దాన్ని గుర్తుగా పెట్టుకున్నాడు. ఒక పెద్ద ధనస్సు వంగినట్టుగా మనకు వర్షాలు పడినప్పుడు మనకు కనపడుతుంది. దాన్ని చూసినప్పుడల్లా మనుషులు ఇంకా చెప్పకూడదు. అందుకే ఆయన అంటాడు,
నేను దృష్టించి చూసిన ఎడల ఎవరు మీలో నిలుతురు. కరెక్ట్గా నేను దృష్టించి చూస్తే ఎవరు మీలో బ్రతుకుతారు? ఎవరు బతుకుతారు? ఎవరు ఉండరు. నేను కరెక్ట్గా ఒకరొకరి జీవితాన్ని పరిశీలించినట్లయితే చూసి చూడనట్టు ఉండబట్టి మీరు బతికి ఉన్నారు, కానీ కరెక్ట్గా చూస్తే ఎవరు నిలుస్తారు నా ముందు? ఎవరు బ్రతకగలరు? అసలు జీవం ఉంటుందా అని దేవుడు క్వశ్చన్ వేస్తూ రాయించినటువంటి మాటలు మనకు జీవ గ్రంథంలో కనపడతాయి ప్రియ దేవుని పిల్లగా. కనుక బాల్యం నుండి మన హృదయ ఆలోచనలు చెడ్డవి. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక సమస్త జీవులను ఇంకా సంహరింపను. వారి పాపము ఒకనొక సమయం కృపకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన రెండవ రాకడగా వచ్చినప్పుడు ఇంకా ఒకేసారి హంతం చేసేసి ఇంకా ఆయన పిల్లలను తీసుకొని ఆయన రాజ్యానికి పోయే దేవుడుగా మనకు ఆయన చెప్పి ఉన్నారు. కనుక అటు స్థితిలో దేవుడు రాబోతున్నాడు. కనుక మనము ఆయన ఆజ్ఞల ప్రకారం ఉన్నట్లయితే మనకు దీవెన ప్రియ దేవుని సంఘం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము మాట మనము పరిశీలిద్దాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనములు. ఇది అసలు మన జ్ఞానము బుద్ధిమంతులము. నా ఇంత జ్ఞానం లేదు, నా ఎంతటోడు లేడు, ఏ విషయంలో గర్వపడతా అంటాడో దేవుని మాట చూడండి ఎంత వివరంగా చక్కగా వ్రాయించినాడంటే ప్రతి మనిషికి హృదయంలో అంట చూడండి. నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు ఇచ్చిన ఆయుస్సు కాలమంతా కూడా ఎలా ఉంటుందంట, వారి హృదయంలో వెర్రితనం పెట్టుకుంటారు. వెర్రితనం చేత పాపం చేస్తూ ఉంటారంట. వెర్రితనం ఉంటుందంట. బ్రతుకంతా కూడా వెర్రితనంతోనే బ్రతుకుతాడని వాయిస్తూ వచ్చినాడు ప్రసంగి గ్రంథకర్త. తరువాత వారు మృతుల యొక్కకు పోవుదురు. ఇదిను దుఃఖకరము. ఏ రకంగా బ్రతికినా చూడండి, చివరికి దేవుడు ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వారికి ఇచ్చి ఆయన ఎక్కడికి పంపించాలనుకున్న ఆ ప్లేస్కి పంపించి చివరికి అంతా కూడా దుఃఖకరమే. ప్రసంగి చెప్తాడు, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము, సూర్యుని కింద జరుగు ప్రతీది వ్యర్థము వ్యర్థం వ్యర్థం అంటారు. కానీ మనిషికేమో ఆశ, ఈ లోకంలో బ్రతకాలంటే గౌరవంగా ఉండాలంటే ప్రతిదానికి ధనం కావాలి, ప్రతిదానికి ప్రతి అవసరానికి కావాలి. కానీ ధనంతో కూడా అన్ని ధనంతోనే మనము పొందలేము. కొన్ని దేవుడిచ్చేటి కొన్ని ఉంటాయి, అవి ధనం పెడితే రావు. అవి కొన్ని దేవుడిచ్చేటి ఉంటాయి, అవి ఎంత ధనం పోసినా అవి రావు. కనుక ప్రతిదీ మనము ఈ ధనంతో కొలత వేయకూడదు అనేది దేవుని మాటగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియ దేవుని సంగమం చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము చూసుకున్నాము. చెడుతనము వారి నోటికి తీయగా ఉండును, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టి అలాగే దాని పోనీ యొక్క భద్రం చేసుకునేది నోట దాన్ని ఉంచుకునేది. ఈ యొక్క చెడుతనానంట భద్రంగా పెట్టుకొని ఉంటారంట. వాళ్ళు దాన్ని దాచుకొని ఉంటారంట. ఎవరు వీళ్ళకి పాపానికి అహంకారంతో ఉన్నటువంటి పిల్లలుగా. చెడుతనము ఎప్పుడైతే వదులుకుంటారో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చెడుతనం వదులుకున్నట్లయితే దేవుడు సంతోషిస్తాడు. యోబు గారు అదే రాయించినాడు. యోబు గారి జీవితంలో ఊరు దేశంలో
ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతను వంటి వాడు లేడు. అతడు చెడుతనమును అసహించుకున్నాడు అని వ్రాయించినాడు దేవుడు. వదులుకోవడం కాదు, ఆ చెడు ఆ మాట కానీ లేక ఆ ఆలోచన కానీ తలంపులకు వచ్చి అసహించుకుంటాడట. వదులుకోవడం పెట్టినాయా, అసహించుకుంటున్నాడు. అది రాకూడదని అసహించుకుంటాడు. ఇంకా అసహించుకుంటున్నాడు అంటే దాని దగ్గర అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కనుక. అలాగే చూడండి, చెడవారి గురించి కూడా దేవుడు రాయిస్తూ, చెడుతనము వారి నోటికి తీయగా ఉండును, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టుదురు, దాని పోనీయరు భద్రంగా నోట దాచుకుంటారంట. అది వారికి తీయగా ఉంటుంది కనుక నోట దాచుకుంటారు అని భక్తిహీనుడు లేక చెడుతనము హృదయంలో ఉన్న వారి గురించి కూడా దేవుడు రాయిస్తూ వచ్చినాడు. చెడుతనము లేని వారి గురించి కూడా దేవుడు రాయిస్తున్నాడు. ఇద్దరి వల్ల నేర్చుకోవాలి ఒక విశ్వాసి, ఇద్దరి వల్ల నేర్చుకోవాల్సింది. ఇలా ఉన్నవారిని చూసి అది చెడు అయితే అలా ఉండకూడదని చెప్తాడు. ఇలా మంచి పని చేసే వారి గురించి అయితే ఇలా మంచిగా బ్రతుకొని ఒక విశ్వాసి ద్వారా, ఒక భక్తుని ద్వారా మనకు ఆ బుద్ధి నేర్పుతూ ఉంటాడు దేవుడు. దేవుని సంగతి కనుక మనము మన యొక్క చూపులు కానీ, మాట తీరు కానీ, ప్రవర్తన కానీ దానికి జాగ్రత్తగానే బ్రతకాలి. అయినప్పటికీ దేవుడు కొన్ని వెసులుబాట్లతో, చూడండి, దేవుడు చెప్తుంటాడు, ప్రతి విశ్వాసిని గమనిస్తుంటారు, లేక ప్రార్థన చేసిన వారిని గమనిస్తుంటారు. ఒక చిన్న మాట దొల్లిందనుకో, నువ్వు విశ్వాసి కాదే అంటారు. వీళ్ళకి ఇదే పని. చిన్న మాట వచ్చిందంటే నువ్వు విశ్వాసి కాదే. దేవుడు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, కోపపడు కానీ ఆ కోపంలో కానీ, లేక ఆ మాటలో కానీ, లేక ఆ ప్రవర్తనలో కానీ, ఆ మాట తీరులో కానీ పాపం ఉండకు సుమా. కోపపడకూడదని కాదు, మాట్లాడకూడదని కాదు, కానీ ఆ మాటలో, ఆ కోపంలో పాపము లేకుండా చూసుకో. హెచ్చరించు, బుద్ధి చెప్పు, గద్దించు, ఏదైనా చెయ్యి, పాపము కనపడకూడదు ఆ మాటలోని మనకు దేవుడు మనకు కొన్ని వెసులుబాట్లు కూడా మనకు నీతిమంతుల పట్ల, లేక పరిశుద్ధుల పట్ల, లేక ఆయన పిల్లల పట్ల ఆయన అన్నీ వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, చివరిగా 2 మాటలు ముగించుకుందాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయం ముగించుకున్నామండి. 28 సామెతలు 13వ వచనము మాట మనం చదువుతున్నాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అతిక్రమంలో దాచిపెడుతున్నట్లయితే చూడండి, వర్ధిల్లడు. అతిక్రమంలో విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలంట. కొంతమంది తప్పు చేయరు కానీ తప్పును ప్రోత్సహిస్తుంటారు. అంటే దీన్ని మన తెలుగు భాషలో ఏదో సాపరితనం ఏదో అంటారు. తప్పు చేయరు, కరెక్ట్గానే ఉంటారు, కానీ తప్పు చేసేవారిని ప్రోత్సహించి ఈ పని చేస్తూ ఉంటారు. ఇది కూడా పాపమే. తప్పు అయితే చేయగలి, తప్పు పనికి ప్రోత్సహిస్తే పాపము, తప్పు, నేరము, ఘోరము. పాపం అయితే చేయవు, కానీ చేస్తున్నటువంటి దాన్ని బట్టి పాపివే. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు దివ్య గ్రంథంలో ఎన్నో మనము చెక్కాలని, ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కినట్టు, లేక ఒక కుమ్మరి కుండను చక్కగా చేసేంత వరకు అది ఎన్ని మాటలు విరిగిపడినా, బొక్కలు పడినా, ఏది పడినా సుందరంగా అందంగా వచ్చేంత వరకు శ్రమ పడుతూనే ఉంటాడు. అలాగే దేవుని నోట నుండి ప్రతి మాట మనిషితో రాసినప్పటికీ దేవుని ఇచ్చ నుండి, దేవుని ఊహ నుండి వచ్చింది వాక్యం. మనిషిని ఇచ్చ నుండి, మనిషిని ఊహ నుండి
రాలేదు వాక్యం. కానీ మనిషినే రాసిన మనిషి ఆలోచన కాదని. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఉగ్రతను పొందుకొని పలికినటువంటి పలుకులు, పరిశుద్ధాత్మను పొందుకొని పలికినటువంటి పలుకులు, ఇది దేవుని మాట, దేవుని వాక్కులు దివ్య గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినారు. మనుషులే రాసింది అయినప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకొని మన మంచి కోసం చక్కగా బ్రతకమని వ్రాయించినాడు. తప్పు చేసేవారికి గద్దించు, శిక్షించు, బుద్ధి చెప్పు అంటాడు. మంచివాడిని చూసి ఇలా బ్రతుకు అంటాడు దేవుడు, ఇలాగ ఉండాలి అంటాడు. చెడ్డవాడిని చూస్తే అలాగా ఉండకూడదు అంటాడు. మంచివాడిని చూస్తే ఇలా ఉండు అంటాడు దేవుడు. ప్రతి వాణిలో నువ్వు నేర్చుకుంటూ నీ జీవితాన్ని సరైన దారిలో వెళ్ళమని దేవుడు మనకు ఎంతమంది భక్తులు కావచ్చు, భక్తురాళ్ళు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మన యేసు ప్రభు వారి జీవితం కావచ్చు, భక్తిహీనుల్లోకుండా మనకు బుద్ధి నేర్పుతూ వస్తున్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు, ప్రియమైన దేవుని సంఘం. కనుక ఏం చేయాలంటే, సరే అందరం పాపులమే, ఏ భేదం లేదు, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందుకోలేకపోతున్నాము. అయితే మనం చేయవలసింది ఏంటంటే, అతిక్రమం అందరం చేసిన వారు ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు భూమి మీద. కానీ ఒప్పుకోవాలి, మన సంతోషంతో ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఎంత పొరపాటువైనా మళ్ళీ చేయకూడదు సుమా. ఏదో ఇప్పుడు నేను ఒప్పుకున్నాను, కొన్ని దినాలు బాగున్నాను, మళ్ళీ దాంట్లోకి పోతాను, కుక్క తన వాకికి తిరిగినట్టుగా మళ్ళీ పోతాను అంటే దేవునికి నచ్చదు. నిలువెచ్చని జీవితం ఉంటే ఆ సాతాను నడువైపోండు, నటన పట్టవద్దు, వేషధారి వలె వేషం వేయవద్దు. ఉంటే నువ్వు ఆ సాతగాని సహవాసంలో ఉండు, లేక నా సహవాసంలో ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకెళ్ళు. నీవు నిలువెచ్చని జీవితము ఉండకు సుమా, అటు ఇటు ఉండకు సుమా, రెండు పడవల మీద కాలు పెట్టకు సుమా. ఈ పక్కకు దుబ్బున ఆ పక్కకు ఉన్న గోడ మీద పిల్లి మాదిరి ఉండకు సుమా. ఉంటే సాతానీయంతోనే ఉండు, లేకుంటే నాతో ఉండు అని దేవుడు మంచి మాటగా చెప్తాడు ప్రియమైనటువంటి పిల్లలు. కనుక మన అతిక్రమములు ఒప్పుకుంటే దేవుడు ఆ కనికరం పొందుకుంటాం, దేవుని నుండి కనికరం పొందుకుంటాం. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఈ కనికరం పొందుకోవాలి. మన సొంత నోటితో మన తప్పులు, పొరపాట్లు, పాపాలు, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఎవరు మంచివాడు లేడు, పుట్టినప్పటి నుంచే మంచివాడు కాదని చెప్తున్నాడు దేవుడు. పుట్టినప్పటి నుంచి మనకు ఏమంట, ఇది ఒక అబద్ధాలతో కూడుకున్నటువంటి జీవితం. పుట్టిన నుంచి మనం పాపమే. కనుక గ్రంథంలో మనము ఆ యొక్క వాక్యాలను బట్టి మన జీవితాన్ని సరిచేసుకున్నట్టుగా ఈ గొప్ప గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లోకి పెట్టాడు. కనుక అటు స్థితిలో ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. చివరి మాటగా మనము చూసుకుందామండి. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చూసుకొని ముగించుకుందాము. కలహారము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు. దుష్టుడంట నిర్దోషిని కూడా ద్రోషని తీర్పు తీర్చినట్టుగా, అలాగే ఈ కలహానికి యొక్క వివాదాలకు పరిగెత్తారంట. ఏదో దుష్ట స్వభావం కలిగినటువంటి ఆలోచన పరుడు, కొట్లాటలంటే పరిగెత్తారు. దీనికంతా కూడా అనుభవం నేర్పుతుంది మనిషికి. పెద్దవాళ్ళు ఎన్నో మంచి మాటలు చెప్తారు. ఎందుకు చెప్పి వాళ్ళు బైబిల్ ప్రకారం కాకపోయినా, దేవుని వాక్యం తెలియకపోయినా ప్రజలు కొంతమంది మహాజ్ఞానంతో మంచి మాటలు చెప్తూ వాళ్ళు ఈ కాలగర్భంలో పోయినటువంటి వారు పెద్దలు ఎంతోమంది ఉన్నారు. అనుభవంతో కూడుకున్నటువంటి మాటలు. కనుక చూడండి, వివాదములు కానీ, అహంకారం కానీ,
వీటిను విడిచిపెడితే మేలు. యుద్ధముల వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ఏ ఏ యుద్ధమైనా కూడా అది వీధుల యుద్ధమైనా, దేశంలో యుద్ధమైనా, ఏ యుద్ధమైనా యుద్ధములతో సాధించేది ఏం లేదు. అంతా నష్టమే. పోరు నష్టము, పొందు లాభము. కొట్లాటలకైతే నష్టమే, కానీ కలిసి ఉంటేనే లాభం అని పెద్దలు ఎన్నో మంచి మాటలు చెప్పినారు. బైబిలు గ్రంథంలో ఇంకా గొప్ప మాటలు రాయబడుతూ వచ్చినాయి. పరిశుద్ధాత్మను పొందుకొని మనుషులే అనుభవపూర్వకంగా పెద్దలు ఒకవేళ బైబిల్ జ్ఞానం తెలియక కూడా వారు బైబిల్ జ్ఞానం తెలియకపోయినప్పటికీ అనుభవంతో బుద్ధి మాటలు తమ పిల్లలు బాగుండాలని చెప్పినటువంటి మాటలు కూడా, ఆనుత్యాలు లాంటి మంచి మాటలు కూడా చెప్పిన పెద్దలు కూడా ఉన్నారు. కాలగర్భంలో కలిసిపోతూ వస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని జనాంగమ, దేవుని పిల్లలారా, ఈ యొక్క కలహాలు, ఈ గొడవలు, ఈ యొక్క వివాదాలు వీటికి విడిచిపెట్టము, వీటికి దూరంగా ఉండమని మనకు లేఖనాలు బయలుపరుస్తున్నాయి. లేఖన ప్రకారం బ్రతకాలి విశ్వాసి. దేవుని చిత్తము అనగా దేవుని ఆలోచన, దేవుని వాక్యం. ఆయన చిత్తం అంటే ఆయన ఆలోచన. ఆయన ఆలోచన మంచిది కనుక ఆయన వ్రాయించి మనం బాగుండాలని ఆ ఆలోచన శాసనముగా, కట్టడగా, విధులుగా మనకు వ్రాయిస్తూ విధులు గ్రంథంలో ఇచ్చినారు. కనుక అతి గొప్ప దేవుని సృష్టికర్తను మనము ప్రతిరోజు 4 మాటలతో నెమరు వేసుకుని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నారు. అతి స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు వాక్యంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ యొక్క దేవుని వాక్యంతో మనం కట్టబడుతూ, దిద్దబడుతూ, ప్రతిరోజు నేర్చుకుంటూ మన జీవిత పొరపాట్లను మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలని